నాన్నతో కలిసి చేపల వేట. ఓకే, మనం ఇప్పుడు రెడీగా ఉన్నాం. అబ్బో, చలిగా ఉంది. ఏంటింత బరువుగా ఉంది, అసలు కదలడం లేదు. అది సేఫ్టీ జాకెట్. నీళ్ళలో పడితే ప్రమాదం, అందుకని అది వేసుకోవాలి. మరి నన్నెందుకు ఇలాంటి చోటుకి తీసుకొచ్చారు చెప్పండి. నువ్వేగా నేను బయలుదేరగానే వస్తానని నా వెంట పడ్డావు. నాకెప్పుడు కాసేపు ముందు జరిగినవి గుర్తుండవు. ఏమిటి ఇదో కొత్త నాటకమా షిన్చాన్? నాన్న, చేప ఎప్పుడు పడుతుంది? చేప అంత ఈజీగా వచ్చి మనకు చిక్కితే అందులో మజా ఏముంటుంది? చేపని ఎలా పట్టాలో నీకు చూపిస్తాను చూడు. గేలాన్ని చేప కొరిగిందంటే అప్పుడు తేలుతుంది, అది కదులుతుంది. అప్పుడు రాడ్ని పైకెత్తి మనం రీల్ని గబగబా చుట్టేయాలి. చేప పెద్దదైతే ఇంకా గబగబా గబగబా చుట్టేయాలి. అలా పడితే పెద్దవి కాదు కదా, కనీసం చిన్నవి కూడా పడవు. ఇంతకీ మీరెవరు అంకల్? నిన్ను సర్ప్రైజ్ చేసినందుకు నన్ను క్షమించు. అసలు మీరు ఎవరయ్యా? నా పేరు తురోసియమోన్ ఇసోగాయ్. నేను ఇక్కడికి దగ్గరలోనే ఒంటరిగా జీవిస్తున్నాను. అలాగా? నా పేరు హిరోషి నొహారా. మీరు ఎందుకని చేపలు పడుతున్నారు? అంటే నాకు బ్లాక్ ఫిష్ కావాలి, అందుకోసం చేపలు పడుతున్నానన్నమాట. సరే, చేప పడితే పిలవండి, నేను వెళ్ళి కార్లో నువ్వెక్కడికి జారుకుంటున్నావు? ఇక్కడే ఉండు. నాకు చాలా చలిగా ఉంది, నేను ఇక్కడ ఉండలేను. నేను వెళ్ళి కార్లో కూర్చుంటాను. నాన్న, పిల్లలు సైలెంట్ గా ఉండాలంటే ఇది ఒకటే మార్గం. ఇలా చూడు, ఈ గేలాన్ని అటువైపు వేయి. గేలాన్ని పడేయకూడదు. గేలానికి ఎర్ర తగిలించి చేపల్ని పట్టాలి. మమ్మల్ని క్షమించండి, ప్లీజ్ క్షమించండి. పర్వాలేదు, చిన్నపిల్లాడని వదిలేస్తున్నాను. వివరంగా చెప్పకపోవడం నాది తప్పే. పిల్లలు గొడవ చేయకుండా ఉండాలంటే వాళ్ళ చేత కూడా చేపలు పట్టించడమే. నిజమే. ఇలా చూడు, మనం నీటిని గమనిస్తూ ఉండాలి. నీటి తాకిడి తగ్గినప్పుడు మనకి ఛాన్స్ వస్తుంది. నీటి ఉధృత తగ్గినప్పుడు నెమ్మదిగా ఒకటి కౌంట్ చేయి, అప్పుడు నీకే తెలుస్తుంది. పడింది ఒకటే. అది అలాగే చేస్తూ ఉండు. దాన్ని నాకు ఇలా ఇవ్వు. దయచేసి హెల్ప్ చేయకండి. తన మీద తనకి నమ్మకం కలగాలి. అది స్పీడ్ గా కదులుతోంది. నెమ్మదిగా నెమ్మదిగా గేలాన్ని తిప్పుతూ ఉండు. మళ్ళీ గేలాన్ని పైకి ఎత్తి తిప్పు. ఓకే ఓకే. గాలం ఎత్తి తిప్పు, గాలం ఎత్తి తిప్పు.